నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు ఎప్పుడు మండల దీక్షకు స్వామివారి ఆలయం ఓపెన్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే 41 రోజులు స్వామివారి దీక్షను తూచా తప్పకుండా అన్ని నియమాలను కూడా పాటిస్తూ నిష్ఠతో స్వామివారిని దీక్ష చేస్తూ ఆ తర్వాత 41 రోజులు పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. విరుముడి కట్టుకొని పదునెట్టాంబడిని ఎక్కి స్వామివారిని దర్శించుకోగానే వారి ఆనందం అంతా ఇంత కాదు, అది మాటల్లో చెప్పలేనంత ఇదిగా ఉంటుంది. అయితే స్వామివారి ఆలయం అనేది ప్రతి సమయంలో ప్రతిరోజు కూడా ఓపెన్ చేసి అయితే ఉండదు. కేవలం కొన్ని నిర్ణీత సమయాల్లో ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేసి ఉంచుతారు. అయితే ఈ 41 రోజుల దీక్ష సమయంలో ముఖ్యంగా స్వామివారికి భక్తులు లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా లక్షల్లో భక్తులు వచ్చారు. అలాగే స్వామివారి హుండీ ఆదాయం కూడా అదే విధంగా కూడా ఉంది. అది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 1,00,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. దీంతో క్యూ లైన్లు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి అంటే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి 10 సంవత్సరాల ముందే అయితేనే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలామంది ఈ సమయంలోనే స్వామివారి దర్శనానికి పంపిస్తూ ఉంటారు. ఆ పదునెట్టాంబడిని ఎక్కే అదృష్టం ఇప్పుడు మాత్రమే ఉంటుంది. అలాగే ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఆ అదృష్టం కలుగుతుంది. కాబట్టి చాలామంది కన్యస్వాములుగా కూడా ఆడపిల్లలు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా మాల అనేది వేసుకుంటే స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి భక్తులు చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకంతోనే లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా అంత కష్టమైన దీక్షని కూడా చేసి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. కేవలం 1 సంవత్సరమే కాదు, సంవత్సరాలు కన్యస్వాములు, కత్తిస్వాములు, గదస్వాములు, ఈ విధంగా ఎంతోమంది స్వాములు ప్రతి సంవత్సరం కూడా పేరు మారుతూ వస్తూ ఉంటుంది. కన్యస్వామి దగ్గర నుండి తర్వాత 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే వరకు కూడా స్వాములు ఇలా పేరు మారుతూ వస్తుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో నిష్ఠతో స్వామివారిని పూజించి ఆ దీక్ష అనేది తీసుకొని 41 రోజులు నిష్ఠగా దీక్ష చేసి దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు వెళ్తూ ఉంటారు. స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో ఈ నేపథ్యంలో గత 41 రోజులుగా శబరిగిరిలో భక్తులకు దర్శనం ఇస్తున్న అయ్యప్ప ఆలయం నేటితో మూసివేయనున్నారు. ఈ ఏడాది మండల పూజలు ఈ రోజుతో పూర్తవడంతో రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులు మూతపడనున్నాయి. ఆ తర్వాత మకళ విలక్కు పూజల కోసం మళ్లీ అయ్యప్ప ఆలయం తలుపులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెరుస్తామని ఆలయ యాజమాన్యం వెల్లడించింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి మకర విలక్కు అంటే జ్యోతి దర్శనం చేసుకోవడానికి లక్షల్లో భక్తులు ఈ 41 రోజులు ఎంతమంది భక్తులైతే వచ్చారో కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మకర సంక్రాంతి రోజు మకర విలక్కుని దర్శనం చేసుకోవడానికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఇసుక వేస్తే రాలనంత భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఆ రోజు దర్శనం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాగే జ్యోతి దర్శనం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది ఎంతో అదృష్టం ఉంటే తప్ప జ్యోతి దర్శనం కూడా దొరకదు అని చెప్తూ ఉంటారు. అటువంటి జ్యోతి దర్శనం కోసం మళ్ళీ డిసెంబర్ 30వ తారీఖున ఆలయం మళ్ళీ తెరిచి ఆ తర్వాత మకర విలక్కు అయిపోయిన తర్వాత జనవరి 20వ తారీఖున మళ్ళీ ఆలయం అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఆలయ యాజమాన్యం చెప్తుంది. జ్యోతి దర్శనం వచ్చే నెల 15వ తేదీన సాయంత్రం 6:35:45 దర్శనం కలగనుంది. ఈ జ్యోతి దర్శనం పూర్తయిన తర్వాత శబరిమల సన్నిధానాన్ని వచ్చే నెల 20వ తేదీన ఉదయం 6:30 గంటలకు మూసివేస్తారని, ఆ తర్వాత భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించారని ఆలయ కమిటీ వెల్లడించింది. ఇక ఈసారి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం 200 కోట్లు దాటింది. ఈ నెల 25 వరకు 39 రోజులకు గాను 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు మంగళవారం వెల్లడించింది. ఇందులో భక్తులు సమర్పించిన నాణేల ద్వారా 63.89 కోట్లు, ఆవరణ ప్రసాదం విక్రయంతో 96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా 12.38 కోట్లు వచ్చినట్లు బోర్డు తెలిపింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి వారి ప్రసాదం గురించి చెప్పుకున్నట్లయితే ఎప్పుడు ప్రసాదం వస్తుందా, ఏ స్వామి శబరిమల వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారా అని చెప్పి
చెప్పి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళలేని భక్తులు, ఇక్కడున్న భక్తులు ఎంతగానో ప్రసాదమైనా తినాలి అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. అయ్యప్ప స్వామి ప్రసాదానికి కూడా అంత విశిష్టత ఉంది. అది తింటే కూడా అంతే మధురంగా ఉంటుంది. స్వామివారి ఆశీస్సులు అనేవి ప్రసాదం ద్వారా కూడా మనకు వస్తాయి అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక ఆదాయానికి సంబంధించిన లెక్కింపు కూడా పూర్తయితే ఆదాయం మరింత పెరుగుతుందని కమిటీ పేర్కొంది. మరోవైపు ఈ నెల 25వ తేదీ వరకు శబరిమల అయ్యప్పను 31,43,163 మంది భక్తులు దర్శించుకున్నారని, అందులో 7,25,049 మందికి అన్నదానం నిర్వహించినట్లు కమిటీ వెల్లడించింది.